టీజీపీఎస్సీ అప్కమింగ్ నోటిఫికేషన్లకు చదవాలనా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి చదవాలనా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్లు అడిగారు. సో ఈరోజు మళ్ళీ ఆ క్వశ్చన్ వచ్చేసరికి వీడియో పెడుతున్నాను. అందుకే సో టీజీపీఎస్సీ ఇప్పుడు నోటిఫికేషన్లు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇప్పట్లో నోటిఫికేషన్లు అయితే రావు. గ్రూప్ 2 కూడా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏది కూడా ఇప్పట్లో రాదు. మినిమం ఒక 6 నెలల ప్రక్రియ ఇదంతా. సో మీరు సెంట్రల్కి చదవాలనుకుంటే సెంట్రల్కి చదవండి. బట్ ఏదైతే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఇవి ఏదైతే ఉన్నాయో హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ, ఒక మ్యాప్ పాయింటింగ్, ఇలాంటి ఏదైతే సెంట్రల్ సిలబస్కి స్టేట్ సిలబస్కి కామన్గా ఉన్నాయో, జనరల్ అవేర్నెస్లో భాగంగా, రీజనింగ్లో భాగంగా ఇవి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, గ్రూప్ 2లో రీజనింగ్ ఉంటుంది, గ్రూప్ 1లో రీజనింగ్ ఉంటుంది, గ్రూప్ 4లో పేపర్ మొత్తం కూడా రీజనింగ్ మీద ఉంటుంది. ఐ మీన్ మ్యాథమెటికల్, బేసిక్ ఆర్థమెటిక్ వీటి మీద ఉంటుంది. సో ఆ విధంగా కంబైన్డ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ కానీ మీరు ఏమైనా పర్టికులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ప్రిపరేషన్. ఓకే, లేదు ఇప్పుడు ఏం సెంట్రల్ ఎగ్జామ్స్ లేవు, స్టేట్ ఎగ్జామ్స్ లేవు, నేను జనరల్గా ప్రిపేర్ అవుతున్నా అంటే రెండింటి కంబైన్డ్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి చదవండి. ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి అనుగుణంగా మీరు మీ టైం టేబుల్ మార్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏదైతే తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయో డైలీ గంట ఖచ్చితంగా తెలంగాణ మీద ఫోకస్ చేయండి. మూమెంట్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు. ఓకేనా, ఆ విధంగా షఫుల్ చేసుకోండి టైం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.